सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 130వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 12వ అధ్యాయంలో 10వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 12వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి 20 వరకు చాంట్ చేస్తాను. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. అనపేక్షः శుచిర్దక్షः ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. సమశ్రతౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12వ. భక్తి యోగాన్ని ప్రధానంగా 2 అంశాలుగా విభజించవచ్చని చూస్తూ వస్తున్నాం. అది 1 భక్తి యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 భక్తి యోగ ఫలం శ్లోకాలు 13 నుంచి 20 వరకు. భక్తి యోగం అంటే ఏదో ఒక సాధన మాత్రమే కాదు, అది అనేక ఆధ్యాత్మిక సాధనలతో కూడినది అని చూసాము. వేదపరంగా వాటిని 3గా విభజిస్తే కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో 5గా విభజించాడు అని చూస్తున్నాము. ఆ 5 దశలను కూడా కృష్ణ పరమాత్మ పైనుంచి కిందికి వస్తున్నాడని చూసాము. ముందు క్లాస్లో 10వ శ్లోకం ముగించుకున్నాము. అందులో కర్మయోగం స్థాయి 2 నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగం చూసాం. అది శ్లోకం 10లోనే వస్తుంది. అంటే ఇది పైనుంచి 4వ స్థాయి, కింద నుంచి 2వ స్థాయి, మొత్తం 5 స్థాయిలను 5వ స్థాయి కూడా ముగించాక ఒక రివ్యూ చూద్దాము. ఇప్పుడు ఈ 10వ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అంటే అభ్యాసే అపి అసమర్థ, అభ్యాస యోగం అని
ఏకరూప ఈశ్వర ఉపాసన అని అన్నాడు అంతకుముందు శ్లోకంలో. నువ్వు ఆ అభ్యాస యోగం చేయలేకపోతే అసమర్థ, నేను దానికి తగ్గవాడిని కాదు, అసమర్థుడిని అని అనుకుంటే ఏమీ చింతించకు, ఇంకొక మెట్టు కిందకి దిగిరా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏం చేయాలి? మత్కర్మ పరమో భవ, కర్మలను చేయి. ఆ కర్మలు ఎలా చేయాలి? అందులో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయని చూస్తున్నా. నిష్కామ కర్మ, సకామ కర్మ. ఇక్కడ నిష్కామ కర్మ గురించి చెప్తున్నాడు. నిష్కామ కర్మని పరోపకార కర్మలని, సమాజ సేవకి పనికొచ్చే కర్మలని, పంచమహాయజ్ఞాలని అంటారు. పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారార్థం ఇదం శరీరం అని ఉంది. దాని అర్థం పరోపకారాయ వహంతి నద్యః, నదులన్నీ మానవాళికి నీరు అందించటం కోసం ప్రవహిస్తున్నాయి. పరోపకారాయ దుహంతి గావః, పరులకు ఉపకారం చేయటానికే ఆవులు పాలు ఇస్తున్నాయి. నిజానికి వాటి దూడలు కావాల్సినంత అందకుండానే ఇస్తున్నాయి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, చెట్లు కూడా పరుల కోసమే ఫలాలను ఇస్తాయి. మనం ఆ ఫలాలను కోసుకోవడం కోసం కింద నుంచి రాళ్ళు విసిరి కొడితే సంతోషంగా పండుని నేలకు రాలుస్తుంది చెట్టు. పరోపకారార్థం ఇదం శరీరం. వీటన్నిటినీ చూసి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, మన ఈ శరీరం కూడా పరులకు ఉపకారం చేయటం కోసమే ఇవ్వబడింది అని. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే, ఫలాన్యపి పరార్థాయ వృక్షా సత్పురుషా ఇవ. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే, ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. ఛాయాం అన్యస్య కుర్వంతి, చెట్లు ఇతరులకు నీడను ఇస్తాయి, కానీ తిష్టంతి స్వయం ఆతపే, అవి పాపం ఎండలో నిల్చుని ఉంటాయి. ఫలాన్యపి పరార్థాయ, వాటికి పండే పండ్లను కూడా ఇతరులకే ఇస్తాయి. వృక్షాః సత్పురుషా ఇవ. ఇంత మేలు చేస్తున్న ఈ వృక్షాలు సత్పురుషుల లాంటివి. సత్పురుషులు దేశ శ్రేయస్సు కోసం పాటుపడినట్టుగా వృక్షాలు ఇతరుల కోసమే పాటుపడతాయి. ఆ విధంగా మనం కూడా సత్పురుషులుగా ఉండి సమాజానికి సేవ చేయాలి. కొంతమంది సేవ చేస్తారు కానీ అందులో కూడా వారి అహంకారం పొడచూపుతుంది. నేను కాబట్టి చేస్తున్నాను అని అందరికీ గర్వంగా చెప్పుకుంటారు. ఆ అహంకారం రాకుండా చూసుకోవాలి. అలా కాకుండా ఉండాలి అంటే సమాజాన్ని ఈశ్వరునిగా భావించి ఈశ్వరునికి సేవ చేస్తున్నట్టుగా చేయాలి. అంటే ఈశ్వరార్పణ భావనతో చేయాలి. మదర్థమపి కర్మాణి కుర్వన్. అలాంటి పరోపకార కర్మలు చేస్తే కలిగే లాభం ఏమిటి అంటే సిద్ధిం అవాప్స్యసి, సిద్ధిని పొందుతావు అంటున్నాడు. సిద్ధి అంటే మోక్షం, మోక్షం పొందుతావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏ దశకు ఆ దశ మోక్షం పొందుతావు అంటున్నాడు. ఈ లైన్లని ఈ కాంటెక్స్ట్ నుంచి బయటికి తీసి అదిగో కృష్ణ పరమాత్మ ఏకరూపేశ్వర ధ్యానం చేస్తే మోక్షం పొందుతావు అన్నాడు, నిష్కామ కర్మ చేస్తే మోక్షం పొందుతావు అన్నాడు అని అనకూడదు. దాని సందర్భానికి తగ్గట్టుగా ముందు వెనకలు ఆలోచించి అర్థం చేసుకోవాలి. అందుకే మనకి భాష్యకారులు తోడ్పడుతూ ఉంటారు. దీని అర్థం పరంపరగా మోక్షం వస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ నిష్కామ కర్మ చేయాలి. కానీ నిష్కామ కర్మకు అందరూ మేము తొందరగా రాలేము అంటారు. వాళ్ళు ఒకవేళ సన్యాసం తీర్చుకున్నా కూడా వాళ్ళ కోరికలే వారిని చుట్టుముడుతూ ఉంటాయి. అటువంటి వారిని మిథ్యాచారి అంటాడు కృష్ణ పరమాత్మ. కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తే మనసా స్మరాన్, ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః స ఉచ్యతే. తీరని కోరిక ఏదైనా ఉంటే అది మనసులో తొలుస్తూనే ఉంటుంది. అందువల్ల ఆ కోరికలు తీర్చుకోవాలి. కాబట్టి మీరు ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఒక మెట్టు కిందికి దిగిరండి అంటున్నాడు. అది 11లో చూస్తాం. కృష్ణ పరమాత్మ చెప్పే ఆఖరి స్థాయి, మనం చెప్పే మొట్టమొదటి మెట్టు అది 11. కర్మయోగం స్థాయి 1, సకామ కర్మ ప్రధాన
కర్మయోగం శ్లోకం 11. అథైత తప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫల త్యాగం తతః కుర్యాతాత్మవాన్. ఇక్కడి నుంచి మనం ఈ క్లాస్లో చూడాలి, నిష్కామ కర్మ లేదా పరోపకార కర్మ చేయకపోయినా పర్వాలేదు, సకామ కర్మ చెయ్యి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అథ ఏతత్ అపి కర్తుం అసక్తః అసి. ఒకవేళ అథ అంటే మళ్ళీ టర్న్ వస్తోంది సిచ్యుయేషన్లో అని అర్థం చేసుకోవాలి. ముందు శ్లోకంలో నిష్కామ కర్మ గురించి చెప్పాడు, నేను అది చేయలేను. ఏతదపి, అది కూడా, ఎందుకంటే ఇప్పటికే 4 మెట్లు దిగి వచ్చాడు, 4వ మెట్టు కూడా నేను పాటించలేను, అది కూడా నాకు కష్టమే. కర్తుం అసక్తః అసి, అది చేయడానికి నేను అసక్తుణ్ణి, నాకు శక్తి లేదు అని అనేటట్టయితే మద్యోగమాశ్రితః, నిష్కామ కర్మలో ఏం చేయాలి? ఈశ్వరార్పణ భావంతో చేయాలి. నేను ఆ దశకి రాలేను, నాకు ఈశ్వరార్పణ భావన లేదు, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తెచ్చుకోవడానికి చెయ్యాలి అన్నా కూడా పర్వాలేదు, ఓకే, సకామ కర్మ చెయ్యి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సకామ కర్మ అంటే కోరికలతో చేసే కర్మ, లౌకిక సుఖాల కోసం చేసే కర్మ, లేదా తన కోసమో తన వారి కోసమో ఏదో మేలు జరగాలి అని చేసే కర్మ. అవి కూడా పర్వాలేదు, తప్పేమీ లేదు. శాస్త్రమే అనేక సకామ కర్మలకు అనేక యజ్ఞాలను నిర్దేశించింది. శాస్త్రం అవి చెప్పింది అంటే అవి తప్పేమీ కాదు. కాకపోతే 2 నియమాలు జోడించాలి అంటుంది. ఏమిటది? 1 ధర్మపరంగా ఉండాలి, 2 దాని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. అంటే ఫలం వస్తే మీరే అనుభవించవచ్చు, ఎవరికి ఇవ్వనవసరం లేదు, కానీ అది ఈశ్వరుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరించాలి. సమాజానికి ఇవ్వకపోయినా పర్వాలేదు, తన విజయం మాత్రమే అని పొంగిపోకుండా దాన్ని ఈశ్వరుడు ఇచ్చిన కానుకగా స్వీకరించాలి. అప్పుడు సకామ కర్మ కూడా కర్మయోగంలోకే వస్తుంది. కర్మయోగంలో 2 అంశాలు ఉంటాయని చూసాం. అవి సరి అయిన కర్మ, సరి అయిన దృక్పథం. సకామ కర్మలో సరి అయిన దృక్పథం అంటే ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి. ఇందులో ఈశ్వరార్పణ బుద్ధి నిష్కామ కర్మ వల్ల వస్తే ఈశ్వర ప్రసాద బుద్ధి సకామ కర్మలో చూపించాలి. ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మఫలాన్ని స్వీకరించడం నేర్చుకుంటే అప్పుడు స్వార్థపూరితమైన కర్మ వల్ల కూడా చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానయోగ్యత ప్రాప్తి వస్తుంది. అదే స్వార్థంగా మాత్రమే చేస్తే చిత్తశుద్ధి కలగదు. ఈశ్వరుని ప్రసాదంగా స్వీకరిస్తేనే చిత్తశుద్ధి వస్తుంది. మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఎన్నో ప్రణాళికలు వేసి, ఎన్నో త్యాగాలు చేసి, ఎంతో కష్టపడి కావాల్సిన ప్లేస్లో కట్టుకున్నారు. అంతా మీ శ్రమే, మీ కృషే, మీ ఫలితమే, తప్పేమీ లేదు. కానీ మీరు గృహప్రవేశం చేసేటప్పుడు ఈశ్వరుని అంటే భగవంతుని పటంతో లోపలికి అడుగుపెట్టి, ఆయన పటం పూజా గదిలో పెట్టి, ఇది నీ ఇల్లు, నీ ఇంట్లో నన్ను ఉండనివ్వు అని మనస్ఫూర్తిగా చెప్పగలగాలి. అప్పుడు మీ ఇల్లే ఒక ఆలయంగా మారుతుంది, మీరు ఆలయంలో నివసిస్తున్నట్టు అవుతుంది. ఇలా చేస్తే అనేక లాభాలు కూడా ఉంటాయి. ఏమిటవి? ఒక పక్క మీ కోరిక తీరింది, మీరు కోరుకున్న ఇంట్లో మీరు ఉన్నారు. ఇంకొక పక్క మీరు అలా ప్రసాద బుద్ధితో స్వీకరించటం వల్ల మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. అంతేకాదు, ఇల్లు కొన్నప్పటి నుంచి మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారు ఎందరో వచ్చి వాస్తు బాలేదు, ఇటువైపు దేవుడు ఉండకూడదు, అటువైపు బీరువా ఉండకూడదు అని హడలగొడుతూ ఉంటారు. చిన్న చిన్న మార్పులు అయితే చేయగలరు, కానీ కొంతమంది వచ్చి సింహద్వారం ఇక్కడ ఉంటే యజమానికే ముప్పు, పక్కకి మార్చు అంటారు. అది మార్చే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మీ ఈశ్వర ప్రసాద బుద్ధితో భగవంతుని ఇంట్లో మీరు ఉన్నట్టుగా ఉంటే ఈ దోషాలేమీ వర్తించవు, భగవంతుడే చూసుకుంటాడు. వాస్తు దోషాలు లేకుండా, వేరే ఏ విధమైన సమస్యలు కూడా లేకుండా చూసుకుంటాడు.
ఇటువంటి జీవన విధానాన్నే సకామ కర్మ ప్రధాన కర్మయోగం అంటారు. సర్వకర్మ ఫలత్యాగం. ఏ కర్మ చేసినా దానికి వచ్చిన ఫలాన్ని త్యాగం చెయ్యి అన్నాడు. త్యాగం చెయ్యి అంటే ఎవరికో ఇమ్మని కాదు, ఈశ్వరునికి అర్పించమని అర్థం. అంటే సకామ కర్మలు చేసే వ్యక్తికి సంఘసేవ చేసే తీరిక ఉండదు. ఎంతసేపు భగవంతుని ముందు కోరికల పొట్లం విప్పడంతోనే సరిపోతుంది. పర్వాలేదు, సకామ కర్మలే చేయండి. నిషిద్ధ కర్మలు చేయాల్సి వచ్చినా చేయండి, తప్పులేదు. బొద్దింకలను దోమలను చంపాల్సి ఉంటుంది. వంట చేసేటప్పుడు కొన్ని క్రిమికీటకాలు నాశనం అవుతాయి. ఆ చర్యలు నిషిద్ధ కర్మల్లోకి వస్తాయి. అయినా అవి భగవంతునికి చేస్తున్న భావనతో చేస్తారు కాబట్టి ఆ కర్మలు చిత్తశుద్ధిని కలగజేస్తాయి. తతకురు యథాత్మవాన్ అంటే ఏ కర్మ చేసినా శ్రద్ధాభక్తులతో చేయాలి. మన పెద్దవాళ్ళు, మన బామ్మలు అమ్మమ్మలు వంట చేస్తూ లలితా సహస్రనామో విష్ణు సహస్రనామో చదువుకుంటూ ఉంటారు. అందువల్ల ఏ పని చేసినా శ్రద్ధాభక్తులతో, కుటుంబ సభ్యులు ఇష్టంగా తినాలి అనే శ్రద్ధతో, భగవంతునికి అంకిత భావనతో చేయాలి. ముందే చూసినట్టుగా ఈ శ్లోకంలో అన్నిటికన్నా తక్కువ స్థాయి భక్తి గురించి మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరైనా నేను అది కూడా చేయలేను అంటే సరే, ఆల్ ద బెస్ట్, వచ్చే జన్మలో ప్రయత్నించు అంటాము. ఎందుకంటే ఇది మొట్టమొదటి దశ. దీనికి కూడా రాలేను అంటే ఇంక శాస్త్రం కూడా ఏమీ చేయలేదు. ఈ దశలో ఆధ్యాత్మిక చింతనకు రాకుండా లౌకిక సుఖాలను కోరుకుంటాడు సాధకుడు అని చూసాం. ఆధ్యాత్మికతను లౌకిక సుఖాలకు వాడుకున్నా పర్వాలేదు, కానీ ధర్మబద్ధంగా ఉండాలి, ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి అని చూసాం. ఏ విజయం వచ్చినా మీ ఫలంగా స్వీకరించకుండా ఈశ్వరుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించాలి. ఈ సకామ కర్మనే పాటిస్తూ వస్తే నెమ్మదిగా మనసు పరిపక్వం చెంది నిష్కామ కర్మ చేసే దశకు వస్తారు. పూజ్య స్వామీజీ దాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. చిన్నప్పుడు మీరు బెలూన్ల కోసం ఏడ్చారు, కింద పడి దొర్లారు. అలాగే కొన్ని బొమ్మలు కావాలని ఏడ్చి రాగాలు పెట్టారు. తర్వాత మీకు తెలియకుండానే ఈ రెండిటి మీద మమకారం పోయింది. ఎప్పుడు పోయింది అంటే కూడా మీరు చెప్పలేరు. వాటి నుంచి మీరు అతీతంగా ఎదిగారు. అంటే మీకు చిన్న చిన్న విషయాల మీద ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా సకామ భక్తి శ్రద్ధగా పాటిస్తే మీకు తెలియకుండానే నిష్కామ భక్తి స్థాయికి ఎదుగుతారు. సాత్విక కర్మలు, పంచమహాయజ్ఞాలు చేయటం నేర్చుకుంటారు. అంటే మొదటి మెట్టు మీద నుంచి రెండవ మెట్టుకు ఎక్కుతారు. సకామ కర్మ నుంచి నిష్కామ కర్మకి, అలా నెమ్మదిగా తక్కిన మెట్లు. నిష్కామ కర్మ నుంచి ఏకరూపేశ్వర ధ్యానానికి, అది మూడవ మెట్టు. ఏకరూపేశ్వర ధ్యానం నుంచి అనేక రూప ఈశ్వర ధ్యానానికి ఎదుగుతారు, అది నాలుగవ మెట్టు. తర్వాత జ్ఞానం పొందాలనే తపన కలిగి జ్ఞానం పొంది అక్షర ఉపాసన చేస్తారు. ఇది ఒక సాధకుని ప్రయాణం. ఈ ఐదవ మెట్టు భక్తి యోగంలో అత్యున్నత స్థాయి. 5 స్థాయిల భక్తి యోగంలో ఇది 5వ మెట్టు. ఈ మట్టులో సాధన చేస్తే బ్రహ్మజ్ఞాని అవుతారు, స్థిత ప్రజ్ఞులు అవుతారు, అద్వైత భక్తులు అవుతారు. ఈ 5 మెట్ల భక్తి యోగాన్ని ముగించబోతున్నాడు కృష్ణ పరమాత్మ రాబోయే శ్లోకంలో. 12 శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. ఈ 5 మెట్ల భక్తి యోగం ఎక్కడానికి కృష్ణ పరమాత్మ 4 సాధనల గురించి చెప్పబోతున్నాడు. వాటిని కింద నుంచి మొదలుపెట్టి పై స్థాయి దాకా తీసుకువెళ్తున్నాడు. అవి అభ్యాసం, జ్ఞానం, ధ్యానం, కర్మఫల త్యాగం. అవేంటో చూద్దాం. మొదటిది అభ్యాసం. అభ్యాసం అంటే ధ్యానం లేదా ఉపాసన. ఈశ్వర ధ్యానాన్ని అభ్యాసం అంటారు. ఈ ధ్యానంలో ఈశ్వర జ్ఞానం ఉండదు. జ్ఞానం పొందకుండా యాంత్రికంగా చేసే ధ్యానం ఇది. అంటే భగవంతుడు ఉన్నాడు అని ఎక్కడో వినో చదివో ఆ భగవంతుని మీద నమ్మకం కొద్దీ ధ్యానం చేస్తారు.
ఇంకో విధంగా చెప్పాలంటే దీన్ని జ్ఞానరహిత ధ్యానం అంటారు. రెండవ దశ జ్ఞానం. ఇది కింద నుంచి రెండవ స్థాయి సాధన. జ్ఞానం అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేసి శ్రవణం ద్వారా ఈశ్వర జ్ఞానం పొందటం. అంటే ఈశ్వరుని గురించిన నిశ్చయ జ్ఞానం ఉంది. శ్రవణ మననాలు చేశారు, కానీ ధ్యానం చెయ్యరు. అంటే పొందిన జ్ఞానం మీద ధ్యానం చేస్తేనే ఆ జ్ఞాన నిష్ఠలో నిలబడగలుగుతారు, కానీ వీరు ధ్యానం చేయరు. మొదటి స్థాయి వారిది జ్ఞానరహిత ధ్యానం అయితే వీరిది దానికి భిన్నం, ధ్యానరహిత జ్ఞానం. 3 ధ్యానం. ముందు అభ్యాసం అంటే కూడా ధ్యానం అన్నాం, మరి ఇక్కడ కూడా ధ్యానం అంటున్నాం. ఈ రెండిటికి మధ్య భేదం ఏమిటి అంటే మధ్యస్థాయిని కలుపుకుంటే వస్తుంది. మధ్యస్థాయిలో జ్ఞానాన్ని పొందుతారని చూసాం. సో జ్ఞానాన్ని పొందాక చేసే ధ్యానం, దీన్ని జ్ఞాన సహిత ధ్యానం అంటారు. అంటే ఈ సాధకులు ఈశ్వరుని గురించిన నిశ్చయ జ్ఞానం పొందాక ఆ జ్ఞానంతో ఈశ్వర ధ్యానం చేస్తారు. అంటే ఈ స్థాయిలో ధ్యానం జ్ఞానం 2 ఉంటాయి. దీన్ని జ్ఞాన సహిత ధ్యానం అంటారు. 4వది కర్మఫల త్యాగం. ఇదే పదం మనం అంత ముందు చూసాం. కర్మఫల త్యాగం అంటే కర్మఫలాలను ఈశ్వరునికి అంకితం చేయటం. అంటే వీరు చేసేది సకామ కర్మలే, కానీ వచ్చిన ఫలాలను ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరిస్తారు. దీన్ని ఈశ్వర ప్రసాద బుద్ధి అంటారు. ఈ 4 సాధనలు మళ్ళీ ఒకసారి చూస్తే కింద నుంచి వరుసగా అభ్యాసం, జ్ఞానం, ధ్యానం, కర్మఫల త్యాగం. ఈ కర్మఫల త్యాగం పదాన్ని జాగ్రత్తగా గమనిస్తే దీన్ని ఎక్కడ వాడాము? ముందు శ్లోకంలోనే సకామ కర్మ చేసేవారు కర్మఫల త్యాగం చేయాలి అని చూసాం. అంటే సకామ కర్మ చేసేవారు ఈశ్వర ప్రసాద బుద్ధితో వచ్చిన ఫలాన్ని స్వీకరించాలి అన్నాం. ఈ సకామ కర్మ 5 మెట్లలో అట్టడుగు మెట్టు, దీనికన్నా కింద మెట్టు లేదు, దీనికి కూడా రాకపోతే మేమేమీ చేయలేము అని అన్నాము. అంత అట్టడుగు మెట్టు ఇక్కడ 4 మెట్లలో 4వ మెట్టుగా, పై మెట్టుగా ఎలా చెప్పాడు కృష్ణ పరమాత్మ? అంటే తనను తనే ఖండించుకుంటున్నాడా అని సందేహం వస్తుంది. భగవంతుడు తనను తాను ఎన్నడూ ఖండించుకోడు. ఆయనకి బోధ చేయటం రాదు అని అనటం మన అజ్ఞానం. ఆయన లీలలను మనమే సరిగా అర్థం చేసుకోవాలి. అలా మనం సరిగా అర్థం చేసుకోవడానికి మనకి కొండంత అండగా శంకరాచార్యుల వారు, వారి భాష్య నుంచి బోధించే మన పరమార్థానంద స్వామీజీ ఉన్నారు. వారిద్దరూ ఈ సమస్యను మనకు పరిష్కరిస్తారు. భగవంతుని హృదయాన్ని మనమే సరిగా అర్థం చేసుకోవాలి. ముందు చెప్పిన 5 దశలు సరిగానే ఉన్నాయి. అందులో చెప్పినట్టుగా కర్మఫల త్యాగం సకామ కర్మకు చెందింది, అది అన్నిటికన్నా ఆఖరి మెట్టు. లేదా కింద నుంచి చూస్తే భక్తి యోగంలో మొదటి మెట్టు, దానిపైన ఇంకో 4 మెట్లున్నాయి. ఆఖరి మెట్టుకు వచ్చాక జ్ఞానం పొంది జ్ఞాన సహిత ధ్యానం చేయాలి. ఇది సాధన. కర్మఫల త్యాగం అట్టడుగు మెట్టే, అందులో ఏమాత్రం సందేహం లేదు. మరి ఎందుకు ఇలా చెప్పాడు అంటే దీని అర్థవాదం అంటుంది శాస్త్రం. మీమాంసా శాస్త్రంలో ఇలాంటి వాక్యాలను అర్థవాదం అంటారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు మనలో చాలామంది ఈ అట్టడుగు మెట్టులోనే ఉండిపోతాం. మనకు ఎన్నో తీరని కోరికలు ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి రావాలి, చదువులు అవ్వాలి, అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయాలి, మనవళ్ళు పుట్టాలి, ఎన్నో బాధ్యతలు తీర్చుకోవాలి, వాటి కోసం అనేక మొక్కులు తీర్చాలి, తిరుపతిలో కళ్యాణం చేయించాలి, గురువాయూర్లో ఉయ్యాల కట్టించాలి. ఇలా అనంతంగా కోరికల్లో కొట్టుమిట్టాడిపోతుంటే ఇంకా నిష్కామ కర్మకి 2వ దశకి రావడానికే మనకి తీరిక లేదు. ఇంత అట్టడు మీద ఉన్నాము అంటే వీరితో ఏమీ లాభం లేదు అని కృష్ణ పరమాత్మ మనని కొట్టిపారేస్తే మనకు ఆత్మన్యూన్యత భావన వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల బాధపడకండి, ఎక్కడ ఉన్నా మీరు పైకి రాగలగాలి, అది ముఖ్యం అని కృష్ణ పరమాత్మ మనను వెన్ను తట్టి ప్రోత్సహించటానికి అట్టడుగు సాధనను తీసుకెళ్లి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాడు. పెద్ద పెద్ద విజయాలను పొందాలని ఎవరికైనా ఉంటుంది, కానీ అట్టడుగు సాధన
కానీ పెద్ద విజయం సాధించలేకపోతే చిన్న విజయమే చాలు అని అక్కడ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఇక్కడ చిన్న విజయం అయిన కర్మఫల త్యాగాన్ని ఇక్కడే ఆగిపోకుండా ఉండటానికి స్తుతిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దీనిని అర్థవాదం అంటారు శాస్త్రంలో అని చూసాం. దీనినే అతిశయోక్తి అంటారు. 12వ శ్లోకాన్ని అర్థవాద శ్లోకంగా తీసుకోవాలి. అంటే ఒక సాధనను ఎక్కువ చేసి మాట్లాడటం. ఇక్కడ 4 సాధనలు చెప్పాడు. అవి అభ్యాసం, జ్ఞానం, ధ్యానం, కర్మఫల త్యాగం. కానీ అన్నిటికన్నా తక్కువ స్థాయిని అన్నిటికన్నా పెద్ద స్థాయి అన్నాడు. ఎందుకన్నాడు అంటే ఇప్పుడు మనం చూసిన కారణమే అర్థవాదం కిందకి వస్తుంది. సకామ కర్మయోగంలోనే మిగిలిపోయిన వారికి ఇక్కడ ఓదార్పునిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ నేపథ్యంతో ఈ శ్లోకం చూస్తే మొదటి వర్డ్ అభ్యాసం అని తీసుకోవాలి. అన్నిటికన్నా తక్కువ స్థాయికి చెందినది అభ్యాసం. అది యాంత్రిక ఉపాసన. కానీ అసలు ఏ సాధన చేయకుండా ఉండేదానికన్నా యాంత్రిక ఉపాసన చేయటం మంచిదే. అంటే ఏ గాయత్రి మంత్రమో పఠించటం మంచిదే. అభ్యాసాత్ జ్ఞానం శ్రేయ. కానీ ఇది మొట్టమొదటి మెట్టు. దీనికన్నా శ్రేష్టమైనది జ్ఞానం పొందటం. జ్ఞానం అంటే ఈశ్వర జ్ఞానం. జ్ఞానం నిర్వచనం ఏమని చూసాం? ధ్యానరహిత జ్ఞానం. అంటే వీళ్ళు ధ్యానం చేయరు కానీ జ్ఞానం పొందుతారు. కానీ దానికన్నా శ్రేష్టమైనది ఇంకొకటి ఉంది. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ఈశ్వర జ్ఞానం పొందిన దానికన్నా ధ్యానం చేస్తే అది ఇంకా శ్రేష్టం. ఎందుకంటే ఇది జ్ఞానం ప్లస్ ధ్యానం వస్తుంది కాబట్టి. అందువల్ల ఇది శ్రేష్టం. ధ్యానాత్ కర్మఫల త్యాగ. కానీ 4వ దశ ఇంకోటి ఉంది. అది ధ్యానం చేయటం కన్నా కర్మఫల త్యాగం చేయటం శ్రేష్టం. అంటే ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మఫలాన్ని స్వీకరించటం. ఇది అర్థవాదం అని చూసాము. త్యాగాత్. త్యాగాత్ అంటే కర్మఫల త్యాగం. అంటే కర్మఫలాన్ని అనుభవించే ముందు దాన్ని భగవంతునికి అంకితం చేసి ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం చూసాం. సో ఈ ప్రసాద బుద్ధి మన సాంప్రదాయంలో మనకి అంతర్లీనంగా నేర్పించారు. శాస్త్రం ఏం చెప్తుందో తెలియకపోయినా ఒక కొత్త బట్టలు కొనుక్కున్నా, కొత్త నగ కొనుక్కున్నా భగవంతునికి అర్పించి మనం ధరించటం మన శాస్త్రం మనకి నేర్పించింది. సో ఇటువంటి భావనతో ఫలాన్ని స్వీకరించడాన్ని కర్మత్యాగం అంటారు. అలా స్వీకరిస్తే వస్తే కలిగే ఫలం ఏమిటి అంటే త్యాగా శాంతి అనంతరం. అనంతమైన శాంతి కలుగుతుంది. సమత్వం యోగ ఉచ్యతే అని చూసాం. సో కర్మయోగం చేస్తే కలిగే ఫలం ఎటువంటి ఫలం వచ్చినా కూడా దాన్ని చిరునవ్వుతో స్వీకరించగలగటం. అన్నీ ప్రసాదంగా స్వీకరిస్తే నాకే ఎందుకు వచ్చిందని కానీ ఇది కష్టం అని కానీ అనిపించదు. సో అనంతరం అంటే వెంటనే ఇక్కడ తీసుకోవాలి. అంటే వెంటనే శాంతి కలుగుతుంది. దీనితో భక్తి యోగ సాధన ముగిసింది. దీనితో ఈ అధ్యాయం యొక్క మొదటి అంశం ముగిసింది. 2వ అంశంలోకి అడుగు పెట్టే ముందు ఈ 5 దశల భక్తి యోగాన్ని ఒక టేబుల్ లాగా చూద్దాం. దశ ఏమిటి, దాని పేరేమిటి, ఆ యోగం అంటే ఏమిటి, దాన్ని ఎలా పాటించాలి, దానివల్ల కలిగే ఫలం ఏమిటి, ఎందుకు కష్టం, ఇంత మంచి ఫలం ఉన్నా అది పాటించటం ఎందుకు కష్టం. ఈ హెడ్డింగ్స్తో మనం వీటి వివరాలు చూద్దాం. మొదటిది దశ 5 శ్లోకాలు 3 నుంచి 5 వరకు చూస్తాం. దీన్ని జ్ఞానయోగం అంటారు. జ్ఞానయోగం అంటే ఏమిటి అంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందటం. నిర్గుణ బ్రహ్మ నిర్వచనాలు కొన్ని చూసాం. అవి ఇంద్రియ అగోచరం, మనో అగోచరం, వాగ్ అగోచరం, దేశకాల పరిచ్ఛిన్న రహితం. ఎలా పాటించాలి అంటే ఈ జ్ఞానయోగాన్ని ఎలా పాటించాలి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. వేరే ఏ మార్గము లేదు. ఆత్మజ్ఞానం పొందటమే మార్గం. అది కూడా శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారానే పొందాలి. పొందాక అక్షర ఉపాసన చేయాలి. ఇది చేయటానికి సాధనలు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, చిత్త వైశాల్యం పెంపొందించుకోవాలి.
అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈ జ్ఞానం పొందితే, ఈ సాధనలో విజయం అయితే ఫలం ఏమిటి అంటే తే మామేవ ప్రాప్నుయంతి, వారు నన్నే పొందుతారు అన్నాడు. అంటే మోక్షం పొంది తీరతారు. కానీ ఇంత అద్భుతమైన ఫలం ఉన్నది పాటించటం ఎందుకు కష్టం అంటే దానికి జవాబు, అది ఇంద్రియ అగోచరం కాబట్టి కష్టం. అహంకార మమకారాలు వదులుకుంటే గాని ఇది పాటించలేం, మనసుని సంసిద్ధం చేసుకుంటే గాని పాటించలేము. ఇప్పుడు 2 దశ 4 పైనుంచి వస్తున్నామని మర్చిపోకూడదు. శ్లోకాలు 6 నుంచి 8. ఈ దశ పేరు అనేక రూప ఈశ్వర ఉపాసన. అంటే ఏమిటి? అన్ని కర్మలను ఈశ్వరునికి అర్పిస్తారు. భగవంతుడే లక్ష్యం. భగవంతుడు అంతటా ఉన్నాడు, సర్వవ్యాపకంగా ఉన్నాడు అని అర్థం చేసుకుని భగవంతుణ్ణి లక్ష్యంగా పెట్టుకుని నిరంతరం భగవంతుని ధ్యానంలో ఉండాలి. అది ఎలా పాటించాలి అంటే ఈ నిరంతరం అన్నది ఇక్కడ తెచ్చుకోవచ్చు. అంకిత భావంతో చేయాలి, అనన్య భక్తితో చేయాలి. అంతేకాదు విశ్వరూప భక్తి గురించిన జ్ఞానం బుద్ధిలో పెంపొందించుకోవాలి. లేకపోతే నేను ఎందుకు జగత్తుని విశ్వరూపంగా చూడాలి అనుకుంటారు. ఇది చేస్తే కలిగే ఫలం మృత్యు సంసార సాగరాత్ నచిరాత్, అంటే మృత్యు సంసార సాగరాన్ని త్వరలోనే దాటుతారు. విశాల దృక్పథం లేకపోతే ఇది కష్టం. కొంతమందికి ఎంత చేసినా కొంతమంది మీద ద్వేషం పోదు. ఆ ద్వేషం ఉంటే విశాల దృక్పథం ఉండదు, అనేక రూపేశ్వర దర్శనం అవదు. దశం 3 9వ శ్లోకం ఏకరూప ఈశ్వర ధ్యానం. దీని అభ్యాస యోగం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇష్టదేవత ప్రార్థన అంటారు దీన్ని. ఇది అభ్యాస యోగం ద్వారా పొందటానికి ప్రయత్నించాలి. అంటే అభ్యాసం చేస్తే యోగం కలుగుతుంది. మనసు పరిపరి విధాల పరుగులు తీస్తుంది. ఆ పరుగులు తీస్తున్న మనసును వెనక్కి లాగి ఇష్టదేవత మీద నిలబెట్టగలగాలి. దాన్ని యోగం అంటారు. సో అభ్యాస యోగం ద్వారా నన్ను పొందటానికి ప్రయత్నించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దానివల్ల కలిగే ఫలం ఏమిటంటే మాప్తుం, నన్ను పొందాలనే కోరిక కలుగుతుంది కాబట్టి నన్ను పొందుతావు అంటే మోక్షం పొందుతావు అంటే పరంపరయా అని కలుపుకోవాలని చూసాం. కానీ ఈ దశ ఎందుకు కష్టం అంటే రజోగుణం ఉన్నవారు కుదురుగా ఒక చోట కూర్చుని కాళ్ళు చేతులు కదపకుండా బాహ్యంగా పరుగులు తీయకుండా ఉపాసన చేయలేరు. దశ 4 శ్లోకం 10 నిష్కామ కర్మ, కర్మలో 2వ మెట్టు. అంటే ఏమిటి అంటే సంఘ సేవ లేదా మానవ సేవ లేదా పరోపకార కర్మలు, పంచమహాయజ్ఞాలు వీటి కిందికి వస్తాయి. ఎలా పాటించాలి అంటే కర్మలను చేయి కానీ వాటిని ఈశ్వరార్పణ భావనతో చేయి అంటాడు కృష్ణ పరమాత్మ. అది చేస్తే కలిగే ఫలం ఏమిటి అంటే సిద్ధిం అవాప్స్యసి, ఇక్కడ కూడా మోక్షం పొందుతావు అంటున్నాడు. మోక్షం డైరెక్ట్గా పొందాడు. ఈ వాక్యాలను విడిగా తీసుకుని చూడకూడదు అని చాలాసార్లు చూసాం. ఎందుకు కష్టం అంటే కామ్య కర్మలు కోరకుండా ఉండలేరు. నిష్కామ కర్మలు, లోక సంగ్రహం కోసం చేసే కర్మలు చేయలేరు. ఆఖరి దశ శ్లోకం 11 సకామ కర్మ, లౌకిక లక్ష్యాల కోసం చేసే కర్మలు అంటే వారి స్వార్థం కోసం చేసే కామ్య కర్మలు. వీటిని కూడా శ్రద్ధగా చేయాలి. ఏం చేసినా 2 లక్షణాలు పాటించాలి. ఒకటి ధర్మపరంగా చేయాలి, రెండవది ఈశ్వర ప్రసాద బుద్ధితో వచ్చిన ఫలాన్ని స్వీకరించాలి. అలా చేస్తే ఫలం ఏమిటి అంటే నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తారు. ఇక్కడ ఎందుకు కష్టం చెప్పలేదు, ఎందుకంటే ఇది చేసి తీరాలి, ఇది మొట్టమొదటి మెట్టు అని చూసాం. ఈ దశలు చేరడానికి 4 సాధనలు చెప్పాడని చూసాం. అవి అభ్యాసం, జ్ఞానం, ధ్యానం, కర్మఫల త్యాగం. ఇక్కడితో భక్తి యోగం గురించిన వివరణ అయిపోయింది.
ఇప్పుడు రెండవ అంశంలోకి అడుగు పెడదాము. అది భక్తి యోగ ఫలము. శ్లోకాలు 13 నుంచి 19 వరకు. వీటి ఉపోద్ఘాతం కూడా చూద్దాం. భక్తి యోగాన్ని ఇంతవరకు 5 దశలుగా చూసాము. అవి కింద నుంచి చూస్తే కర్మయోగంలో 2 స్థాయిలు, ఉపాసన యోగంలో 2 స్థాయిలు, చివరికి జ్ఞానయోగం. జ్ఞానయోగంలో సాధకుడు వేదాంత శాస్త్రం యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తే అతనికి కలిగే ఫలం మోక్షం అని చూసాం. ఈ 5 దశల్లో జ్ఞానయోగం 5వ మెట్టు అని, అత్యున్నత ఫలం అని, అత్యున్నత స్థాయి అని చూసాం. ఒక సాధకుడు ఈ 5 దశల భక్తి దాటి వచ్చాడు అనుకుందాం. ఈ దశలు దాటడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఇది అందరికీ యూనిఫామ్గా ఉండదు. అసలు వేదాంత బోధనే ఇలా ఒక క్లాస్ రూమ్ టీచింగ్గా చేయకూడదు అంటారు కొంతమంది. ఎందుకంటే ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్కలాగా ఉంటుంది. వారి స్థాయికి తగ్గట్టుగా వారికి బోధ చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకుని 5 మెట్లలో ఏ మెట్టు మీద ఉన్నారో చూసుకుని ఆ మెట్టు నుంచి పైకి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు మనం ఫలం గురించి చూస్తున్నాం కాబట్టి ఈ మెట్లన్నీ విజయవంతంగా దాటేశాడు. 5వ మెట్టు కూడా పూర్తి చేసుకున్నాడు. సాధన అంటే నిధిధ్యాసనం కూడా చేశాడు అనుకుందాం. అప్పుడు అతను ఏమంటారు? జ్ఞాని అంటారు. నిజానికి మీరందరూ ఈ జ్ఞాని దశలో ఉన్నారు. మీరు ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేశారు. మోక్షం అంటే ఏమిటో తెలుసుకున్నారు. నేను నిత్యముక్తుణ్ణి అని అనగలిగే స్థితిలో ఉన్నారు. అప్పుడు మీరు పరాభక్తుడు అవుతారు. ఈ పరాభక్తుడికి జ్ఞానం ఉండి తీరాలి, మీకు ఉన్నది కూడా. ఎందుకంటే ఇది 5వ దశ అని చూసాం. అంటే మీరు ఏం చేసి వచ్చారు? కర్మయోగం చేసి భగవంతుణ్ణి ఉపాసన ఏకరూప ఈశ్వరునిగా చేసి, విశ్వరూప ఈశ్వరునిగా చేసి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందారు. నామరూపాలున్న ఈ మిథ్యా జగత్తు వెనుక ఉన్న చైతన్య తత్వం బ్రహ్మ అని నేర్చుకున్నారు. అక్కడితో మీ జ్ఞానం పరిపూర్తి అవదు. ఆ బ్రహ్మను నేనే అనే అపరోక్ష జ్ఞానం పొందితేనే ఈ జ్ఞానం పరిపూర్ణం అవుతుంది అని చూస్తున్నాం. సో అహం బ్రహ్మ అస్మి లేదా సహ అహం అస్మి అనే జ్ఞానం పొందాలి. మీరు పొందారు. నిజానికి చిన్న వయసు నుంచే సంధ్యావందన మంత్రాల్లో అసావాదిత్యో బ్రహ్మ అని నేర్చుకుంటారు. కాకపోతే దాని అర్థం తెలియదు కాబట్టి యాంత్రికంగా చెప్పుకుంటూ పోతారు. జ్ఞానయోగానికి వచ్చి జీవాత్మ పరమాత్మల ఐక్యం గురించి తెలుసుకున్నాక దీన్ని అద్వైత జ్ఞానం అంటారని, నాకు భగవంతునికి చైతన్య పరంగా భేదం లేదని, ఎలాగైతే అలకు సముద్రానికి నీటి పరంగా భేదం లేదో అలా నాకు భగవంతునికి భేదం లేదని తెలుసుకుంటారు. అంటే ఇవి నామద్వయం, నామి ఒకటే. ఇటువంటి వ్యక్తిని జ్ఞాని అంటారని, స్థితప్రజ్ఞుడు అంటారని 2వ అధ్యాయంలో చూసాం. అతని లక్షణాలను కూడా అక్కడ కొన్ని చూసాం. కానీ ఇక్కడ మళ్ళీ 13 నుంచి 19 శ్లోకాల వరకు కృష్ణ పరమాత్మ అలాంటి జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పబోతున్నాడు. అతను ఎలా తన జీవితంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకుంటాడో చెప్తాడు. ఒక ముక్కలో చెప్పాలి అంటే స్థితప్రజ్ఞుని లక్షణాలు, ఇక్కడ పరిభాషలో చెప్పాలంటే పరాభక్తుని లక్షణాలు చూడబోతున్నాం. ఈ పరాభక్తుని లక్షణాలు తెలుసుకుంటే మనకి కలిగే ఫలం ఏమిటి? అది తెలిస్తే దీని గురించి శ్రద్ధ చూపిస్తాం. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం, ఈ సాధన యొక్క ప్రయోజనం గురించి తెలిస్తే ఈ సాధన చేయాలనే ఉత్సాహం కలుగుతుంది. జ్ఞానయోగం కష్టమైనా చెయ్యాలి అని ఎందుకు నేర్చుకుంటాం? దీనివల్ల కలిగే ఫలం అత్యున్నతంగా ఉంటుంది కాబట్టి. ప్రకటనలు పదే పదే మనని ఎందుకు హోరెత్తిస్తాయి? అది కొంటే మీకు ఈ లాభం కలుగుతుంది అని వారు మనకి నూరిపోయడానికి చూస్తారు. ఏదన్నా ఒక వస్తువుని చూపించి తాటికాయంత అక్షరాలతో దీన్ని 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి అంటారు. నిజమని మనం మురిసిపోయేలోగా ఇంకా జాగ్రత్తగా చూస్తే దాని కింద చాలా చిన్న అక్షరాలతో 20 సంవత్సరాల పాటు నెలసరి వాయిదా 500 చెల్లించండి అని ఉంటుంది. కానీ శాస్త్రం అలాంటి జిమ్మిక్కులేమీ చేయదు.
శాస్త్రం చెప్పే ప్రయోజనాలు వట్టి మాటలు కాదు, అక్షర సత్యాలు. 2 జ్ఞానికి సహజంగా అబ్బిన లక్షణాలను మనం సాధన చేయాలి. యాని జ్ఞానినః లక్షణాని తాని అజ్ఞానినః సాధనాని భవంతి. అతనికి ఏ లక్షణాలైతే సహజంగా అబ్బాయో వాటిని మనం ప్రయత్నపూర్వకంగా అలవర్చుకోవాలి. దీన్నే పూజ్య స్వామీజీ ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటారు. మనకి లేని మంచి గుణాన్ని మనం బలవంతంగా పెంపొందించుకుంటే కొన్నాళ్ళు అయ్యేసరికి అది సహజంగా అలవాటు అవుతుంది. హ్యాబిట్ ఈజ్ సెకండ్ నేచర్ అంటారు. ఒక అలవాటు మీ స్వస్వరూపంగా త్వరలోనే మారుతుంది. 3వ లాభం, జ్ఞానం పొందితే శాస్త్రం చెప్పేదేమిటి? ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందుతావు అంటుంది. జీవన్ ముక్తి, హియర్ అండ్ నౌ. నేను ఇంకా కొన్నాళ్ళు జీవించాలి, నా బాధ్యతలు తీరాలి అనే బెంగ పెట్టుకోని అవసరం లేదు. అందువల్ల కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నది ఏమిటి అంటే, మోక్షం అంటే నీ మనసులో పొందే ఆనందం, దాన్ని ఇక్కడే ఇప్పుడే పొందుతావు. 4వ లాభం, మోక్షాన్ని జీవన్ముక్తి అంటారు. అంటే బతికి ఉండగానే మోక్షం పొందుతామని చూసాం కదా, అంటే మరణించాక వచ్చే ఫలం కాదు. అందువల్ల పరాభక్తి లక్షణాలు అనే బదులు జీవన్ముక్త లక్షణాలు అని చెప్పవచ్చు. దీనివల్ల తెలుసుకునే ప్రయోజనం ఏమిటి అంటే, ఇక్కడ ఇవి చదివాక మనం ఇన్నాళ్ళుగా జ్ఞానం పొందుతున్నాము, ఉపనిషత్తులన్నీ నేర్చుకున్నాము, భగవద్గీత నేర్చేసుకుంటున్నాము, బ్రహ్మసూత్రాలు నేర్చుకున్నాం. మనకి జ్ఞాని లక్షణాలు ఉన్నాయా లేవా అనే సందేహం పీడిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు చదివితే మనకి ఈ లక్షణాలు ఉంటే మనం జ్ఞాననిష్టలో నిలబడినట్టే అర్థం. మోక్షం వస్తుందా రాదా, నాకు పునర్జన్మ ఉంటుందేమో అనే భయం కొంతమందికి ఉంటుంది. మనకు విద్య నేర్పించిన గురువు ఫలానా వ్యక్తి జీవన్ముక్తుడు, అతన్ని గౌరవించి పాదపూజ చేయండి అని మనకి ప్రశంసా పత్రాన్ని ఇవ్వడు. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ లక్షణాలు ఉన్నాయో లేదో మనమే ఆత్మ పరీక్ష చేసుకుంటే చాలు. సో ఇక్కడి నుంచి అంటే 13 నుంచి 19 శ్లోకాల్లో జ్ఞాననిష్టలో ఉన్న భక్తుని స్వరూపాన్ని చూడబోతున్నాం. ఈ జ్ఞాని భక్తుడు ఎలా ఉంటాడో కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలోనే చెప్పేశాడు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ, తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే, ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఈ శ్లోకాల అర్థాన్ని ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో చూడబోతున్నాం. జ్ఞాని భక్తుడు అందరిలోకి చాలా గొప్ప భక్తుడు. చిన్మయానంద స్వామి అద్భుతంగా వివరిస్తారు. ప్రేమ గాని భక్తి గాని ఎక్కువ అయితే వారి మధ్య ఉన్న దూరం చాలా తగ్గుతూ వస్తుంది. మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే ఏమంటాం? ఇతను నాకు చాలా దగ్గర వ్యక్తి, నాకు చాలా సన్నిహితుడు, నాకు ఆత్మీయుడు అంటాం. అంటే ప్రేమ ఎంత ఎక్కువ ఉంటే దూరం అంత తగ్గుతూ వస్తుంది. ఈ సూత్రాన్ని అన్వయిస్తే అత్యంత ఎక్కువ ప్రేమ ఉన్న చోట అసలు దూరమే ఉండదు. జీవాత్మ పరమాత్మల మధ్య అసలు దూరం బొత్తిగా లేదు. అందువల్ల అద్వైతంలో భగవంతుని మీద భక్తి అనంతం. ఆ భావనను కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు. జ్ఞాని వేరు నేను వేరు కాదు, జ్ఞానే నేను నేనే జ్ఞాని అని అన్నాడు. అటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? అతను జ్ఞానం పొందినా అతని ప్రారబ్ధ కర్మ అతన్ని వదిలిపోదు. ప్రారబ్ధ కర్మను అనుభవించక తప్పదు. అతను కొన్ని పుణ్యపాపాలు అంతకుముందు చేసి ఉంటాడు. వాటి యొక్క ఫలితాలను జ్ఞానం పొందాక కూడా అనుభవించాలి. కాకపోతే వాటికి ఎలా స్పందిస్తాడు అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం. కానీ దానిలోకి వెళ్లే ముందు ఒక చిన్న స్టాట్యూటరీ వార్నింగ్, ఒక చిన్న హెచ్చరిక. జ్ఞాని లక్షణాలను పరీక్షించుకోవడానికి ఉపయోగపడతాయి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాం. ఇక్కడ 2 జాగ్రత్తలు పాటించాలి. ఒకటి, ఈ పరీక్షను ఇతరుల మీద చేయకూడదు. ఎదుటి వ్యక్తి జ్ఞానా కాదా అని మీరు పరీక్షించకూడదు. ఎందుకంటే వారిని పరీక్షించే హక్కు మీకు లేదు. రెండవది, మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నప్పుడు మీకు ఆ లక్షణాలు పూర్తిగా
అవ్వకపోతే మీరు మళ్ళీ ఆత్మ న్యూన్యత భావన పెంచుకోకూడదు. నాకు ఇంకా జ్ఞానం రాలేదు అని బాధపడకూడదు. ఎదుటివారితో పోలిస్తే కుంగిపోతారు. మీకు మీరే చూసుకుంటే చాలా బాధపడతారు. ఈ రెండూ చేయకూడదు. ఆత్మ పరీక్ష చేసుకోవడానికి కారణం మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకోవాలి. ఎదుటివారితో పోల్చుకోకుండా ఉండకూడదు అని గ్రహించాలి. ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకుని పై స్థాయికి ఎదగటం కోసమే ఈ పరీక్ష. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ శ్లోకాలు చూద్దాం. 13, 14 కలిపి చూద్దాము. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. సో జ్ఞాని యొక్క కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. ఒక్కొక్క లక్షణం కొంచెం వివరంగా చూసుకుంటూ వద్దాం. మొట్టమొదటిది ద్వేషభావం ఉండదు. అద్వేష్ట సర్వభూతానాం పదం ఈ విషయాన్ని వివరిస్తుంది. జ్ఞాని ఎవరిని ద్వేషించడు. మనం మోక్షానికి ఎంత దగ్గరగా ఉన్నామో పరీక్షించుకోవాలంటే ఇక్కడ చెప్పిన ఈ జ్ఞాని లక్షణాలన్నీ ఒక కాగితం మీద రాసుకుని ఇందులో ఏ లక్షణం మనకి ఉంది, కొంచెమే ఉందా, సరిగా ఉందా, కొంచెమే ఉంటే ఇంకెంత కృషి చేయాలి, ఇది మనం బేరీజు వేసుకోవాలి. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మనం మోక్షానికి దగ్గరగా ఉన్నట్టు అర్థం. శాస్త్రం ఎవరిని ద్వేషించకూడదు అని చెప్తే మనం ఎందుకు ద్వేషిస్తున్నామో మనం అది సమర్థించుకోవడానికి కారణాలు వెతుకుతాం. మనం ద్వేషిస్తున్న వ్యక్తి దుర్మార్గానికి దుస్తులు తొడిగినట్టు ఉంటాడని, అతను అనేక అక్రమాలు చేస్తాడని, అతనిలో ఇన్ని చెడు లక్షణాలు ఉన్నాయని వివరించడానికి ప్రయత్నిస్తాం. పైగా ఎవరికన్నా చెప్పడంలో ఉద్దేశం వారు మనం చేస్తున్నది సబబే అని మనని సమర్థిస్తారు అని ఆశిస్తాం. కానీ శాస్త్రం మంచి ద్వేషం, చెడు ద్వేషం అని లేదు. వారు ఎటువంటి వారైనా సరే మీరు ద్వేషించడం తప్పు అంటుంది. ఎందుకంటే శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరమాత్మ స్వరూపం. దొంగల్లో, హంతకుల్లో, నేరస్తులలో కూడా దేవుడున్నాడు అని నేర్చుకున్నాం. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని ద్వేషించే హక్కు మనకి లేదు. జీవాత్మ అంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం ఉన్న శుద్ధ పరమాత్మ. ఆ పరమాత్మను నేనే నేర్చుకుంటారు. అలాంటప్పుడు అతన్ని విడిగా ఎలా భావించగలరు, ఎలా ద్వేషించగలరు అంటుంది శాస్త్రం. సరే, అతను పరమాత్మ స్వరూపమే ఒప్పుకుంటాను, కానీ అతని ప్రవర్తన తప్పుగా ఉంది. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ అంటారు. అంటే తప్పు చేస్తున్న వ్యక్తిని ద్వేషించకండి, అంటే తప్పుని ద్వేషించండి, ఆ తప్పుని చేస్తున్న వ్యక్తిని ద్వేషించకండి అంటారు. శాస్త్రం అది కూడా ఒప్పుకోదు. అతను చేసే పనులు చెడు పనులు అయ్యాయి, అందువల్ల నేను వ్యక్తిని ద్వేషించకూడదు అన్నారు. సరే, అతన్ని ద్వేషించను, కానీ అతని చెడు పనులను ద్వేషించవచ్చా అని మీరు అడిగితే దాన్ని కూడా ద్వేషించకూడదు అంటుంది శాస్త్రం. ఎందుకు? ఆ వ్యక్తిని ద్వేషిస్తే మీరు అతనిలో మార్పులు తీసుకురాగలరా? అలా తీసుకురాగలిగితే అంతకు మించిన లాభం ఇంకొకటి లేదు. రేడియం ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా వారికి కూడా ఎదురుకుండా కూర్చోబెట్టి 5-6 సార్లు నేను నిన్ను ద్వేషిస్తున్నాను, నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని అరగంటకు ఒకసారి చెప్తూ రావచ్చు. కానీ అది సాధ్యం కాదు. ద్వేషించినంత మాత్రాన ఎవరూ మారరు. అందువల్ల ఒక వ్యక్తిని ద్వేషించకూడదు, అతను చేసే కర్మలను ద్వేషించకూడదు. ఒక వ్యక్తిని ద్వేషించకూడదు ఎందుకంటే అతను భగవత్ స్వరూపం. అతని చర్యలను ద్వేషించకూడదు ఎందుకు అంటే అతను మారడు. అందువల్ల ద్వేషం ఏ విధంగానూ లాభం కాదు. అంతేకాదు, మీరు అయినా సరే నేను ద్వేషిస్తాను అంటూ ద్వేషిస్తూ పోతే అతనిలో మార్పు రాదు, అతను హాయిగానే ఉంటాడు. కానీ అతన్ని ద్వేషించటం వల్ల మీ మనసు బాగా దెబ్బతింటుంది. మీ మనసు మీద అది బాగా ప్రభావం చూపిస్తుంది. అతను బాగానే ఉన్నా కూడా మీ మనసు మిమ్మల్ని కుంగదీస్తుంది. అసలే అతని దుర్మార్గం మిమ్మల్ని బాధ పెట్టింది. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా దానికి మీరు మీ ద్వేషాన్ని జత చేస్తే మీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అతనికి మీరు అసలు ద్వేషిస్తున్నారని తెలియకపోవచ్చు కూడా, అందువల్ల తను నిశ్చింతగా ఉంటాడు.
అనవసరంగా మీరే ఇక్కడ బాధలు పడుతూ కూర్చుంటారు. సరే, ఎవరిని ద్వేషించకూడదు, అతని చర్యలను ద్వేషించకూడదు, అతని ద్వేషిస్తే నా మనసే కుంగిపోతుంది అంటున్నారు. అన్నీ వినడానికి బానే ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తిని నేను ఎలా చూడాలి? అతని మీద నా స్పందన ఎలా ఉండాలి? అంటే ఖచ్చితంగా ద్వేషం మాత్రం ఉండకూడదు. శాస్త్రం సామధాన భేద దండోపాయాల్లో ఏదైనా పద్ధతి వాడండి అంటుంది. అంటే ముందు శాంతియుతమైన పద్ధతులు వాడాలి, సామధాన భేదాలు ఉపయోగించాలి. వాటి వల్ల ఆశించిన ఫలం రాకపోతే అప్పుడు దండనకి రండి. ఆ దండన కూడా మళ్ళీ ద్వేషభావంతో చేయకూడదు. ఇదిగో నేను ఇవి పాటించాను, అందువల్ల ద్వేషిస్తూ శిక్షిస్తాను అనకూడదు. ప్రేమతో శిక్షించాలి. అతనికి విధించే దండన అతన్ని శిక్షించడానికి వినియోగించకూడదు, అతనిలో మార్పు తీసుకురావడానికి వినియోగించాలి. ప్రేమించే వ్యక్తిని ఎలా దండిస్తాము, ప్రేమ ఉన్న చోట దండన ఎలా ఉపయోగిస్తాము అంటే మీరు తరచి చూసుకుంటే అది సాధ్యమే అంటుంది శాస్త్రం. ఎలా సాధ్యం అంటే దానికి గొప్ప ఉదాహరణ మన కళ్ళ ముందు కనపడే మూర్తీభవించిన మాతృమూర్తే. ఆవిడ పిల్లల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తుంది. కానీ అవసరమైతే పిల్లవాడు తప్పుదారి పడుతుంటే అతన్ని దండించడానికి కూడా వెనుకాడదు. ముందు మాటలతో చెప్తుంది, వినకపోతే కొడుతుంది, అతని గదిలో పెట్టి బంధిస్తుంది, రకరకాలుగా శిక్షను అమలు జరుపుతుంది. అందువల్ల ద్వేషానికి చోటు లేదు. ఏ శిక్ష విధించినా కూడా ప్రేమతో విధించాలి, ఎవరిని ద్వేషించకూడదు. ఇది మొదటి లక్షణం. సరే, నేను ఎవరిని ద్వేషించను, కానీ ఒకరిద్దరిని మాత్రమే ద్వేషించకుండా ఉండలేను, అది కుదురుతుందా అంటే కుదరదు అంటుంది శాస్త్రం. మనకు ద్వేషించడం సరదా అవ్వచ్చేమో గాని శాస్త్రం అలాంటి సరదాలకు చోటు లేదు అంటుంది. మీకు నచ్చని పనులు చేసిన వ్యక్తిని విమర్శించవచ్చు, కానీ దాన్ని కూడా ప్రేమతో చేయాలి అంటుంది. ఆ వ్యక్తి నుంచి కుదిరితే శారీరకంగా దూరంగా వెళ్ళండి, కుదరకపోతే మానసికంగా కనీసం ద్వేషించకుండా ఉండండి. మీరు చేయగలిగిందల్లా ఒక్కటే, అతని గురించి భగవంతునికి ప్రార్థన చేయడమే. ఓ దేవా, అతనికి మంచి బుద్ధిని ప్రసాదించు. సో ఇది మొదటి లక్షణం, ఎవరిని ద్వేషించకూడదు. 2, మిత్రభావన. మైత్రహ అనే పదం దీన్ని సూచిస్తుంది. అందరితోనూ స్నేహంగా ఉండాలి. జ్ఞానికి కొందరు మాత్రమే దగ్గర స్నేహితులు, కొందరు శత్రువులు అంటూ ఉండరు. అందరినీ అతను స్నేహభావంతో చూస్తాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని 5వ అధ్యాయంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. సర్వభూతానాం సుహృదం అంటే అందరితోనూ స్నేహంగా ఉంటాడు. స్నేహితుడు ఎవరు అంటే స్నేహితుడి నిర్వచనం మనం భర్తృహరి నీతి శతకంలో చూస్తాం. పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. సంత పురుషులు ఈ విధంగా మిత్రుణ్ణి కీర్తిస్తారు అంటున్నారు. ఏమిటా మంచి పనులు అంటే పాపాత్ నివారయతి. మనం పాపాలు చేయబోతుంటే మన శ్రేయస్సు కోరే మిత్రుడు మనని నివారిస్తాడు. మంచి స్నేహితునికి మీకు కూడా తెలియని మీ బలహీనతలు తెలుస్తాయి. అంతటా కాంతిని వెదజల్లే దీపం కిందట కొంచెం చీకటి ఉంటుంది. అన్ని రంగులు రూపాలు చూసే కన్ను మీ కంటి రంగును చూడలేవు. అలా అందరి గురించి తెలుసుకునే మీకు మీ బలహీనత తెలియకపోవచ్చు, కానీ ఒక మంచి మిత్రుడు మీ బలహీనతలను తెలుసుకుని మీరు పాపాలు చేయకుండా కాపాడుతాడు. యోజయతే హితాయ మిమ్మల్ని మంచి మార్గంలో పెడతాడు. గుహ్యం నిగూహతి మీరు మీ మనసులో ఉన్న రహస్యాలను మంచి మిత్రులతో పంచుకుంటారు. ఎందుకు? అతడు ఎవరికీ చెప్పడనే ధైర్యంతో. ఓ బావిలో వేస్తే వస్తువు ఎలా బావిలో ఉండిపోతుందో అలా అతనితో ఒక విషయం పంచుకుంటే అతని మనసులోనే ఉండిపోతుంది అనే ధైర్యం ఉంటుంది మీకు.
లేదా ఇప్పటి ఉదాహరణ చెప్పాలంటే స్విస్ బ్యాంక్‌లో డబ్బులు వేసుకుంటే వారు ఎవరికీ మీకు అక్కడ అకౌంట్ ఉందని చెప్పరు. అలాగే మంచి స్నేహితుడు మానసిక స్విస్ బ్యాంక్ లాంటి వ్యక్తి. అతని భుజం మీద తలవాల్చి బోరున విలపించటానికి అతను ఒక ఆసరా. అంతేకాదు మీ విషయాలను గుప్తంగా ఉంచుతాడు. గుణాన్ ప్రకటీకరోతి. మీ మంచి గుణాలను నలుగురికి చెప్తాడు. సాధారణంగా అందరూ చేసేదేమిటి? చెడు గుణాలను టముకు వేసి మంచి లక్షణాలను చెప్పరు. కానీ ఇప్పుడు మనం చూసినది దానికి భిన్నంగా ఉంది. మీలో ఉన్న చెడు గుణాలను ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుని మిమ్మల్ని మంచి చేయడానికి ప్రోత్సహించడమే కాకుండా మీ మంచి లక్షణాలను నలుగురికి చాటి చెప్తాడు. ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే. అంతవరకు మీ చుట్టూ ఉన్న కొందరు స్నేహితులు మీకు ఏదైనా ఆపద ముంచుకొస్తే ఆమెడ దూరం పారిపోతారు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. దానికి మోడర్న్ వర్షన్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ నో ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆపదలో అవసరంలో ఉన్న ఫ్రెండ్ నాకు ఫ్రెండే కాదు అని. కానీ అసలైన స్నేహితుడు ఎటువంటి ఆపత్కాలం వచ్చినా మీ వెంటే ఉంటాడు. నిజమైన మిత్రుడు ఆపదలో ఆదుకుంటాడు. వయసి గతేక కామ వికార శుష్కే నీరేక కాసార క్షీణే విత్తేక పరివార జ్ఞాతే తత్వేక సంసార. మీ చేతిలో డబ్బు లేదనేసరికి మీ వారు అనుకున్న వారు కూడా మాయమైపోతారు. కానీ స్నేహితుడే చిరకాలం ఉంటాడు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఉంటాడు. డబ్బే కాదు, ఒక మంచి మాట చెప్పే నోరు, ఒక ధైర్యం ఇచ్చే అమృత హస్తం, మీకు సమయం వెచ్చించే ఆప్యాయత, మీకు అండగా నిలిచే సహృదయం ఉంటుంది అతనికి. సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. ఇటువంటి లక్షణాలున్న వ్యక్తిని మంచి మిత్రులు అంటారు అని చూసాం. సో రెండవ లక్షణం మిత్రభావన ఉంటుంది. మూడవ లక్షణం దయ. దాని కరుణ అన్న పదం సూచిస్తుంది. కరుణ అంటే జాలి, దయ. ఎవరే కష్టంలో ఉన్నా ముందు జ్ఞాని చలించిపోతాడు. మామూలుగా జ్ఞాని అసంగం అని నేర్చుకునేసరికి ఇతను దేనికి చలించడు, దేనికి స్పందించడు అని ఒక అపోహ ఉంటుంది. కానీ జ్ఞాని చలించినంతగా ఎవరూ చలించరు. ఎదుటి వారి కష్టాన్ని తన కష్టంగా భావించి కరిగిపోయే దయాగుణం ఉంటుంది. నిజానికి కొంతమందికి ఆ దయ ఎంతగా ఉంటుందంటే ఒక సినిమా చూస్తున్నా కూడా ఆ సినిమాతో మమేకం చెందుతారు. నవ్వాల్సిన చోట పగలబడి నవ్వుతారు. హీరోయిన్కి ఒక చిన్న కష్టం వస్తే వీరు కూడా బోరున ఏడుస్తారు. హీరోయిన్ భర్త మరణిస్తే వీరు కూడా వారి దగ్గర వారే మరణించినట్టుగా ఏడుస్తారు. అంటే వారి కష్ట సుఖాలతో అంతగా మమేకం చెందుతారు. దీన్ని తాదాత్మ్య భావన అంటారు. అంటే వారి కష్టాన్ని తమ కష్టంగా భావిస్తారు. ఇంకా చాలా ఉంది, వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.